జైనత్ మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు రైతు బాంధవునిగా నిలబడ్డ మాజీ మంత్రి జోగురామన్న గారి ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించి సంతోషం వ్యక్తం చేశారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతాంగం పడుతున్నటువంటి కష్టాలను, ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్ముకున్నామంటే ఎన్నో విధాల ఆంక్షలు విధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రైతులకు ఏదైతే బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తివేయాలని చెప్పి కపాస్ కిపాన్ యాప్ని కూడా ఎత్తివేసి రైతులకు పంట కొనుగోలు చేయాలని చెప్పి ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తలైనా నాయకులైనా రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయడం ద్వారా ప్రభుత్వం దిగి వచ్చి బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తివేయడం, అదేవిధంగా ఇంకా కిసాన్ యాప్ని కూడా ఎత్తివేసేంత వరకు కష్టపడుతున్నటువంటి భారత రాష్ట్ర సమితి నాయకులందరికీ కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ నేడు మన రైతు బాంధవుడు కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం నిజంగా రైతుల పక్షపాతి, రైతాంగానికి మేలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారే. ఆ రోజు అధికారంలో ఉన్న న్యాయం చేశారు, ప్రతిపక్షంలో ఉన్నా కూడా పోరాటాలు చేసి న్యాయం చేస్తున్నటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ జోగురామన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఇటు పత్తి రైతులు కానీ అటు సోయాబీన్ రైతులు కానీ చేస్తున్నటువంటి వాళ్ళ ఆందోళనకు మద్దతుగా మన గౌరవ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు ఆదిలాబాద్ వచ్చి మరి రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతు పలకడం, మరి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఏదైతే రైతులు మరి రోడ్డుకు వచ్చి ఈరోజు రైతులు ఎదుర్కొంటున్నటువంటి పత్తి రైతులు మరి వాళ్ళు పండించిన పంటను పూర్తిగా కొనకుండా ఆంక్షలు పెట్టి మేము ఎకరంకు 7 కుంటలే కొంటాం, సోయాబీన్లు 7 కుంటల 20 కిల్లే కొంటామని చెప్పి ఏదైతే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి మరి రైతుల పాలిట శాపంగా మారిందో, మరి దానికి వ్యతిరేకంగా రైతులు ఎప్పుడైతే మరి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిందో ఆ ధర్నాకు మద్దతుగా ఈరోజు కేటీఆర్ గారు, మరి ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు జోగురామన్న గారు మరి రైతుల పక్షాన నిలబడి కొట్లాడడంతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని రైతులు రోడ్డెక్కిన తర్వాత ఢిల్లీకి పోయి మరి ఈరోజు ఈ సమస్యల్ని పరిష్కారం చేసింది. మరి రైతుల పక్షాన పోరాడడానికి అటు కేటీఆర్ గారు, ఇటు జోగురామన్న గారు మరి ఎల్లప్పుడూ ఉంటారు. మరి ఈరోజు రైతుల పోరాటానికి దిగి వచ్చినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మొండి వైఖరిని మళ్ళీ ఇంకా వాళ్ళు బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా మరి ఇక్కడ అధికారులు ఇలా సోయాబీన్ మార్కెట్ జైనతలు నడుస్తున్నది. మరి బయోమెట్రిక్ విధానం లేకుండా మరి ఓటీపీ ద్వారా సోయాబీన్లు కొనాలని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినా కానీ మరి ఇక్కడ ఇప్పుడు ఇలా మార్కెట్ కొనుగోలు చేస్తున్నారు, అది ఇంప్లిమెంట్ అవుతలేదు. మరి ఈరోజు మరి ప్రభుత్వం ఏ విధంగా రైతుల పాలిట శాపంగా మారిందో ఒకసారి మనందరం ఆలోచించుకోవాలి. రాబోయే ఈ రోజు లేకుంటే రేపు ఈ బయోమెట్రిక్ విధానం పోయి మరి ఓటీపీ ద్వారా రైతులు పండించిన ప్రతి గింజనిగిన కొనకపోతే ఇంతకన్నా పెద్ద ఆందోళనలు రైతుల పక్షాన మరి బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని చెప్పి మరోసారి ఈ ప్రభుత్వానికి, ఇక్కడున్న ఎమ్మెల్యేకు, ఎంపీకి మరి కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చేసిన ఆదేశాలు మరి ఖచ్చితంగా అధికారులు పాటించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పక్షాన మేమందరం కోరుతున్నాం. జై తెలంగాణ.